మన మధ్యలోకి ఎవరొస్తారు బా అంటూ పక్కా గోదావరి యాసలో మాట్లాడుతూ థియేటర్లో నవ్వులు పూయిస్తోంది ఐశ్వర్య రాజేష్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ భార్య అయిన భాగ్యం పాత్రలో అద్భుతంగా నటించింది ఐశ్వర్య. తెలుగు కుటుంబానికే చెందిన ఐశ్వర్య గురించి మన ఆడియన్స్కి అంత పెద్దగా తెలియదు. అయితే కోలీవుడ్లో మాత్రం ఐశ్వర్య తనదైన మార్క్ చూపించింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో పెంకి పెళ్ళాం క్యారెక్టర్ చితక్కొట్టేసింది. అయితే ఆ పాత్ర గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఈ బ్యూటీ. పిల్లల తల్లి అని వద్దన్నారు. తాను పోషించిన భాగ్యం పాత్ర గురించి చెబుతూ ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఈ పాత్ర నా దగ్గరకొచ్చే ముందు ముగ్గురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నాతో ముందే చెప్పారు. నలుగురు పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్ళు రిజెక్ట్ చేసినట్లు అనిల్ చెప్పారు. కానీ నాకు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకడం నిజంగా నా భాగ్యం. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్ళు బాధపడతారు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పారు. అయితే ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారనే విషయం మాత్రం ఐశ్వర్య చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం కాజల్, తమన్నా రిజెక్ట్ చేసి ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే కాజల్తో రీసెంట్గా భగవంత్ కేసరి సినిమా చేశారు అనిల్ రావిపూడి. అలానే తమన్నాతో F2, F3 చిత్రాలు చేశారు. కనుక వాళ్ళిద్దరే రిజెక్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే నిత్యా మీనన్ రిజెక్ట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎవరు రిజెక్ట్ చేసినా కానీ ఐశ్వర్య మాత్రం ఈ పాత్రలో మంచి మార్కులు కొట్టేసింది. ఫ్యూచర్లో తెలుగులో ఆమె బిజీ అవ్వడం ఖాయం. నాన్న హీరో, అత్త కమెడియన్. ఇక ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీ విషయానికొస్తే చెన్నైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబంలో ఈమె పుట్టింది. ఐశ్వర్య తండ్రి రాజేష్ తెలుగులో ఎన్నో సినిమాలు నటించారు. ఇక ఒకప్పటి కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్యకి స్వయాన మేనత్త అవుతారు. కెరీర్ విషయానికొస్తే టాలీవుడ్లో కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ లాంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతోనే సరైన బ్రేక్ వచ్చింది.